శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు వార్తాలి స్పిరిచువల్. ఈ టెంపుల్ వచ్చేసి మనకు ఇది శివాలయం అన్నమాట. శివాలయము, ఇందులో గణపతి ఉంటారు, అమ్మవారు ఉంటారు, ఇంకా చాలామంది దేవుళ్ళు ఉంటారు. ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఇక్కడ చింతల్ ఏరియాలో వస్తుందండి. ఈ టెంపుల్ చాలా మంచి టెంపుల్ అండి. ఇది ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ ఇట్లా చాలా బాగా ఉంటుందండి టెంపుల్ కనుక చూసుకున్నట్టయితే. ఈ టెంపుల్కి సంబంధించిన పూర్తి సమాచారం కూడా మేము మీకు తెలియజేస్తాము. ఇక్కడ టెంపుల్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఎవరెవరు దేవుళ్ళు ఉన్నారు, లోపల ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనే కంప్లీట్ విషయాలు కూడా మేము మీకు తెలియజేస్తాము. ఇది వచ్చేసి మనకు మెయిన్గా ధ్వజస్తంభం అండి. మీరు ధ్వజస్తంభం చూస్తున్నారు, ధ్వజస్తంభం ఈ విధంగా ఉంటుంది. టెంపుల్ పర్మిషన్స్ కూడా చాలా బాగుంటాయండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇలా ఈ విధంగా చాలా బాగుంటుంది అన్నమాట టెంపుల్ బయట నుంచి అయితే. ఈ టెంపుల్లోకి మెయిన్గా మనం రాగానే ముందు ఇక్కడ వచ్చేసి మన కాలభైరవుడు ఉంటారనమాట. కాలభైరవుడు కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ కాలభైరవ స్వామి టెంపుల్స్లలో చాలా తక్కువగా ఉంటుంటాడు. నేను ఇప్పుడు చూసినంత వరకు అయితే ఇక్కడ కాలభైరవుడిది కనిపించడం అయితే చాలా రేరు. ఇది వచ్చేసి మన కాలభైరవుడు ఇక్కడ ఉన్నాడనమాట. చూస్తున్నారు కానీ కాలభైరవుడు మనకు ధ్వజస్తంభం దగ్గర మన కాలభైరవుడు అనే స్వామి ఉన్నారు. కాలభైరవుడి దర్శనం తర్వాత అంటే మీకు ముందు టెంపుల్ చుట్టూ చూపెడతానండి. టెంపుల్ చుట్టూ వచ్చేసి మనకు మెయిన్ టెంపుల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. మంచి బాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. పైన అయితే ఇక్కడ వినాయకుడు ఉంటారు, అక్కడ శివపార్వతులు, అక్కడ వరకు అమ్మవారు ఉండే విధంగా ఈ విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా టెంపుల్కి సంబంధించిన బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయంట. ఇక్కడ వచ్చేసి మనకు నాగేంద్ర స్వామి, సుబ్రహ్మణ్యుడు ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకు నాగేంద్రుడు ఉంటారు. ఇక్కడ ప్రతి దగ్గర అభిషేకం చేసుకోవడానికి కూడా ఈజీగా ఉండే విధంగా కూడా ఉన్నదన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చండి నాగేంద్రుడు ఈ విధంగా. ఇక్కడ మనకు నాగేంద్ర స్వామి అనేది ఉంటారనమాట. ఇక్కడ వచ్చేసి మనకు దక్షిణామూర్తి, హైదరాబాద్ టెంపుల్లో దక్షిణామూర్తి విగ్రహాలు ఉన్న టెంపుల్ చాలా రేరు. అందులో ఈ టెంపుల్ ఒకటి అనమాట. దక్షిణామూర్తి విగ్రహం అయితే ఈ విధంగా ఉంటుంది. చాలా క్లియర్గా కూడా చూడొచ్చండి దక్షిణామూర్తి విగ్రహం ఏ విధంగా ఉందో ఈ విధంగా ఉంటుంది అనమాట. దక్షిణామూర్తి స్వామి వారు, దక్షిణామూర్తి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే దక్షిణామూర్తి ఈ స్తోత్రం చదవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి అంటారు. చాగంటి వారికి సంబంధించిన స్తోత్రాలు ఉంటాయండి దక్షిణామూర్తి స్తోత్రం, కానీ అన్నీ చాగంటి గారు చెప్పారు. అలాంటి వీడియోస్ ఒకసారి అయితే చూపెట్టండి. దీనివల్ల పిల్లలకి చాలా మంచి జరుగుతుంది అని అంటారనమాట. మనకి ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఈ మంటపంలో వచ్చేసి మనకు వినాయకుడు ఉంటారనమాట. ఇది ఏదైతే ఇప్పుడు గోపురం ఇది కనిపిస్తుందో ఇందులో వచ్చేసి మనకు వినాయకుడు ఉంటారు. మీకు లోపలే చూపెడతాను ఏ విధంగా ఉంటుందో. ఇక్కడ వచ్చేసి మనకు శివుడు ఉంటాడు. ఇందులో ఈ విధంగా మనకి ఇక్కడ చుట్టూ అన్ని దేవుళ్ళ విగ్రహాలు అన్నీ ఉండే విధంగా ఇక్కడ కట్టారనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా చాలా బాగుంటుంది టెంపుల్లో. ఇక్కడ ప్రతి సోమవారం అయితే భక్తులు అయితే ఎక్కువగా వస్తారు. ఇక్కడ వచ్చేసి మనకు చండీశ్వర స్వామి ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కానీ ఇక్కడ వచ్చేసి మనకు చండీశ్వర స్వామి అయితే ఉంటారనమాట. ఇక్కడ అభిషేకాలు అన్నీ కూడా చేస్తూ ఉంటారు భక్తులు కూడా కనుక చూసుకున్నట్టయితే. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ టెంపుల్ కూడా ఇట్లా ఈ విధంగా మంచిగా కట్టారు. ఇట్లా భక్తులు ఎక్కువ వచ్చినా కానీ ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి చుట్టూ రేకులు అవన్నీ కూడా మనకి ఇక్కడ వేశారనమాట. మీరు ఇక్కడ ఓవరాల్గా టెంపుల్ అయితే చూడొచ్చండి ఏ విధంగా ఉందనేది. ఇలాంటి టెంపుల్స్ చాలా అయితే మేము ముందు తీసుకొస్తుంటాము. అంతేకాకుండా ఇక్కడ మనకు నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాలతో పాటు ఎదురుగా మనకు ఒక శివలింగం కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ భక్తులు అయితే అభిషేకాలు చేస్తూ ఉంటారు. మీరు ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా అభిషేకాలు అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. మీకు ఇక్కడ సైడ్ నుంచి ఇంకా చూపెడతానండి మొత్తము. ఇప్పుడైతే మనం మెయిన్ టెంపుల్లో కూడా మీకు చూపెడతాను. ఇక్కడ మొత్తం టెంపుల్ మొత్తం సీసీటీవీ ప్రమిస్లలో ఉంటుందన్నమాట. అంతా సీసీటీవీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మన కొబ్బరికాయలు కొట్టే స్థలం అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు నవగ్రహాలు అయితే ఉంటాయన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు అన్ని నవగ్రహాలు. ఇక్కడ మనకైతే నవగ్రహాలు ఉంటాయి. ఇక్కడ మనకు శివలింగం కూడా ఉంటుంది అభిషేకం చేసుకోవడానికి. ఇక్కడ మనకు మొత్తం ఇక్కడ మనకు చెంబులు అన్నీ కూడా ఉంటాయండి. ఎప్పటికప్పుడు అభిషేకాలు కానీ ఏదైనా చేసుకోవాలి అని అంటే కనుక ఎవరైనా వచ్చి ఇక్కడ అభిషేకం అయితే చేసుకోవచ్చు. నవగ్రహాల చుట్టూ కూడా మనం తిరగవచ్చు. ఇక్కడికి భక్తుల క్రౌడ్ అయితే ఎప్పటికీ ఉంటుంది. ఇక్కడ స్వామివారిని అయితే ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని చెప్పేసి భక్తుల నమ్మిక. అంతేకాకుండా ఇక్కడ కాలభైరవ స్వామికి అయితే అందరూ భస్మాభిషేకాలు కానీ ఇలాంటి అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు అనమాట. కాలభైరవుడు ఇది పూజిస్తే చాలా ప్రయోజనాలు అయితే ఉంటాయన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు
ఇక్కడ మనకు విఘ్నేశ్వరుడు అయితే ఉంటారు మెయిన్ టెంపుల్లో, కనిపిస్తుంది కదండి. ఈ విధంగా ఇక్కడ విఘ్నేశ్వరుడు అయితే మనకు మెయిన్ టెంపుల్లో ఉంటారు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకు ఇది శివాలయం లోపల. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఎప్పటికీ భక్తులు అయితే చాలా మంది వస్తూ ఉంటారు. మీరు ఇక్కడ చూడొచ్చు భక్తుల రష్ ఏ విధంగా ఉన్నా. ఈ విధంగా చాలా మంది భక్తులు అయితే మనకి ఇక్కడికి వస్తూ ఉంటారు అనమాట. మీరు ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఒకసారి. మనకి ఇక్కడ ఏంటంటే మనకు మెయిన్గా ఇక్కడ టీవీ కూడా ఒకటి, సీసీ కెమెరా లోపలికి భక్తులు అందరికీ వీలు కాదు అని అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి మనకు ఇక్కడ ఒక టీవీ కూడా ఏర్పాటు చేశారు. ఈ టీవీ వల్ల ఏంటంటే లోపల మనకు శివలింగం ఎలా ఉంది ఏంటి అనేది కనిపించే విధంగా అందరి భక్తులకు కూడా లోపల పూజా విధానాలు తెలిసే విధంగా మనకి ఇక్కడైతే ఏర్పాటు చేశారనమాట. అంతేకాకుండా ఇక్కడ నంది కనుక చూసుకున్నట్టయితే నంది చాలా పెద్దగా ఉంటుందండి. శివుడు ఏ విధంగా ఉంటాడో నంది కూడా అదే విధంగా ఉంటుంది. మెయిన్గానైతే ఇక్కడ నంది అండి, నంది కూడా చూడండి ఈ విధంగా ఉంటాడు అనమాట. నందీశ్వరుడు చాలా పెద్దగా ఉంటాడు నందీశ్వరుడు. ఇప్పుడు మీరు భక్తులు అయితే చూస్తున్నారు కానీ ఈ విధంగా ఎప్పటికీ భక్తులతోనైతే టెంపుల్ అయితే కిటకిటలాడుతుంది. ఇక్కడ అమ్మవారు ఉంటారు, ఇక్కడ చూడొచ్చు. అమ్మవారిని కూడా చూసుకున్నట్టయితే అమ్మవారి విగ్రహము, ఇక్కడ పూజలు కుంకుమార్చనలు అలాంటివి ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అమ్మవారి మెయిన్ విగ్రహం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. శివాలయం వచ్చేసి మనకు చింతల్లో ఉంటుంది. ఇది మెయిన్ టెంపుల్ గర్భాలయము. మనం గర్భాలయంలో కూడా మీకు ఇప్పుడు చూపెడతాను. కొంచెం భక్తుల రష్ తగ్గిన తర్వాత లోపలికి వెళ్ళాలి. భక్తులు ఉన్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలగొద్దు అనే ఉద్దేశంతో మేము బయట నుంచి అయితే మొత్తం వీడియో అయితే కవర్ చేస్తూ ఉన్నాం అన్నమాట. మనం లోపలికి వెళ్దామండి.
అడిగాను, పర్మిషన్ అడిగే తీసుకొని వచ్చా.
నేను పంపించాను చిరుబాబా నీళ్ళే అదే అదే మీరు పట్టుకుని వెళ్ళేసి దర్శనం చేసుకొని ఇట్లా చూసారు కదండి. ఈ విధంగా ఎప్పటికీ అభిషేకాలు అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. స్వామివారికి కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ అమ్మవారికి కూడా పూజలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వినాయకుడు, అమ్మవారు, స్వామి అందరూ చుట్టూ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఇలాంటి మంచి మంచి టెంపుల్స్ గురించి సమాచారం తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా మీ ఏరియాలో ఎక్కడైనా మంచి ఫేమస్ టెంపుల్ ఉన్న టెంపుల్కు సంబంధించిన ఏదైనా విషయాల గురించి మేము తెలియాలనుకున్నా కానీ కింద మాకు కామెంట్ పెట్టారంటే మేము మిమ్మల్ని కాంటాక్ట్ మీ ఏరియాలో ఉన్న టెంపుల్స్ కూడా మేము వీడియోస్ అయితే తీస్తూ ఉంటాం అన్నమాట. మనకు ఇక్కడ మీరు చూడవచ్చండి. టోటల్గా కనుక చూసుకుంటే టెంపుల్ అయితే టోటల్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇలాంటి మంచి మంచి టెంపుల్ సమాచారం కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.